Dear students, now we are going to discuss about photoelectric effect. Photo ante photons. Photons is nothing but light. When light falls on the metal surface, cathode plate anukundam. Let us consider this is anode plate. When light of suitable frequency or suitable energy falls on the metal surface మీద పడంగానే if the energy of this incident wave is greater than work function of the metal work function కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఎట్లుంటుంది? సీజియంకి వచ్చేసి 2.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. ఓకే, లైక్ సోడియంకి వచ్చేసి 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అండ్ ప్లాటినంకి వచ్చేసి 5.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. హయ్యెస్ట్ వర్క్ ఫంక్షన్ ప్లాటినంకి ఉంటుంది. ఓకే, సో సి హియర్, అందుకే ఇది ఇనర్ట్ మెటీరియల్ అంటాం, ఇనర్ట్ మెటల్ అంటాం ప్లాటినంని, కాస్ట్లీ అందుకే. రైట్, సో 5.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ సోడియం మెటల్, ఈ క్యాథోడ్ని సోడియం మెటల్ అని అనుకుందాం. అంటే దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావాలంటే మినిమం ఎంత ఎనర్జీని సప్లై చేయాలి మనం? వీ నీడ్ టు సప్లై 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్. మినిమం అంత ఎనర్జీని సప్లై చేస్తే బయటకు వస్తుంది. అందుకే నేను ఏమన్నా, వెన్ లైట్ ఆఫ్ సూటబుల్ ఎనర్జీ ఆర్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, ఓకే ఇక్కడ రాస్తున్నా, వెన్ ఫోటాన్స్, లైట్ అంటే ఫోటాన్స్, ఎందుకంటే పార్టికల్స్ లెక్క అనుకున్నాం. వెన్ ఫోటాన్స్ ఆఫ్ suitable frequency or energy, suitable frequency falls on metal surface, the electrons will be ejected out. ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతాయి? ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. These electrons are called as photo-generated electrons. వీటిని ఏమంటాం? photo-generated electrons అంటాం అన్నట్టు. ఓకే, these electrons are called photo-generated electrons. And the phenomenon is called photoelectric effect. దీన్నే photoelectric effect అంటాం అన్నట్టు. When light of suitable frequency incident on the metal surface, the electrons will be ejected out from the metal surface. ఎప్పుడు? when the incident energy is greater than work function of the metal. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఎంత అని చెప్పుకున్నాము? సోడియం అయితే 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఇన్సిడెంట్ ఫోటాన్ ఎనర్జీ మస్ట్ బి గ్రేటర్ దెన్ 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎజెక్ట్ ఇక్కడ రాగానే ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్. ఈ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతాయి మరి? చూడండి, ఇక్కడ యానోడ్ సైడ్ మూవ్ అవుతాయి. ఎందుకు యానోడ్ సైడ్ మూవ్ అవుతాయి? బికాస్ యానోడ్ ఈజ్ ఎట్ హై పొటెన్షియల్ సైడ్ మూవ్ అవుతుంటాయి. అంటే పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్. ఓకే, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ యానోడ్. When they reach onto the anode, the current will be flowing in the circuit. That current will be measured by a meter in the circuit. మరి యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఉన్న పొటెన్షియల్ని మెజర్ చేయడానికి ఏం పెట్టినాం? ఇక్కడ పొటెన్షియోమీటర్ పెట్టినాం, వోల్ట్ మీటర్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద వోల్టేజ్ ఇన్ బిట్వీన్ క్యాథోడ్ ప్లేట్ అండ్ యానోడ్ ప్లేట్. అంటే విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్ ప్లేట్, యానోడ్ ప్లేట్ ఎక్కువ పొటెన్షియల్ దగ్గర ఉందనుకోండి, సో దట్ this positive potential attracts the electrons towards the యానోడ్ సైడ్ అట్రాక్ట్ చేస్తాయి. సో అంటే ఏమవుతుందంటే, సార్ ఇప్పుడు నేనేం చేసిన, ద సోడియం వర్క్ ఫంక్షన్ ఆఫ్ సోడియం ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుంటున్నా. 2.75 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కానీ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఐ ఆమ్ ఇన్సిడెంటింగ్ ఫోటాన్స్ లైట్ విత్ ఎనర్జీ 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని ఎనర్జీని 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్న ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ని పంపిస్తున్నాను దాని మీదకి, మెటల్ మీదకి. సార్ 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ కదా, అంటే వీ కెన్ గెట్ 4 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయా సార్ అనే డౌట్ వస్తుంది.
ఎందుకంటే వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఇక 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్నది. అంటే 4 ఎలక్ట్రాన్లు బయటకు తీయవచ్చా? 4 మూల 12 కాబట్టి అంటే నో, ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. వన్ ఫోటాన్ కెన్ ఇంటరాక్ట్ విత్, ఒక ఫోటాన్ ఇంటరాక్ట్ విత్ 1 ఎలక్ట్రాన్ ఓన్లీ. ఒక ఫోటాన్ ఒక్కటే ఎలక్ట్రాన్స్తోని ఇంటరాక్ట్ అవుతుంది, నాట్ మెనీ. ఇట్లా 12 ఎలక్ట్రాన్ ఉంటే 4 వస్తాయని కాదు, 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఇస్తాయి, రైట్? మరి 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఫోటాన్ ఎనర్జీ ఇస్తున్నాను నేను. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటీరియల్ అంటే మినిమం ఎనర్జీ నీడెడ్ టు ఎజెక్ట్ అవుట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ ఇస్ హౌ మచ్? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాన్ని బయటకు గుంజుకు రావడానికి 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పట్టింది. మరి మిగతా 9 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎటు పోతుంది? బయటికి వెళ్ళినాక ఏమవుతుంది? దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ యానోడ్ ప్లేట్. మూవ్ అవుతుందంటే మోషన్లో ఉన్నట్టే, మోషన్లో ఉంటే ఎనర్జీ ఉంటుంది, మరి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇన్సిడెంట్ ఎనర్జీలో సమ్ పార్ట్ ఈజ్ యూటిలైజ్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, అంటే వర్క్ ఫంక్షన్ లాగా వాడుకుంటుంది. రిమైనింగ్ ఎనర్జీ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, కైనెటిక్ ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఐన్స్టీన్ ఈక్వేషన్, ఇదే ఐన్స్టీన్ ఈక్వేషన్ అంటాం, ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్. ఈ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈక్వేషన్ ఏంటి అంటే ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ పార్ట్లీ యూటిలైజ్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, అంటే వర్క్ ఫంక్షన్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. అండ్ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది? ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు? హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ నాట్, వర్క్ ఫంక్షన్ని హెచ్ఎఫ్ నాట్ అని రాసుకుంటున్నాం. అంటే మినిమం ఫ్రీక్వెన్సీ కావాలి మనకి. ఓకే, రైట్. వర్క్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఎనర్జీ కాబట్టి హెచ్ ఇంటూ ఎఫ్ నాట్ అని రాస్తున్నాం. ఎఫ్ నాట్ ఈజ్ నథింగ్ బట్ మినిమం రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ, రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. ఆ మినిమం ఫ్రీక్వెన్సీనే వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఇంత మినిమం ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే ఎజెక్ట్ అవుట్ అవుతాయి ఎలక్ట్రాన్స్. ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ, హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ నాట్ ప్లస్ కేఈ మ్యాక్సిమం. ఎనర్జీని హెచ్ఎఫ్ అని రాసిన, వర్క్ ఫంక్షన్ కూడా ఎనర్జీ, మినిమం ఎనర్జీ, దాన్ని హెచ్ఎఫ్ నాట్ అని రాసిన, కేఈ మ్యాక్సిమం. దేర్ ఫోర్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ మైనస్ హెచ్ఎఫ్ నాట్, అని రాసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద కర్వ్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీకి కైనెటిక్ ఎనర్జీకి కర్వ్ ఎట్లా డ్రా చేస్తామో చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ ఉందంటే మీనింగ్ ఏంది? ద ఇన్సిడెంట్ ఎనర్జీ ఆల్సో విల్ బి మోర్. ఇఫ్ ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ మోర్, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో విల్ బి మోర్. ఇజంట్ ఇట్ రైట్? కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే కైనెటిక్ ఎనర్జీని వై యాక్సెస్లో తీసుకుంటున్నా, కైనెటిక్ ఎనర్జీని. అండ్ ఫ్రీక్వెన్సీని ఎక్కడ తీసుకున్నా? ఎక్స్ యాక్సెస్లో తీసుకున్నా. ఇది ఈక్వేషన్ రాయండి. వై ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎమ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎక్స్ యాక్సెస్లో ఉంది కదా, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఎక్కడ ఉంది? వై యాక్సెస్లో ఉంది. అందుకే అట్లా రాసిన ఎంఎక్స్ మైనస్ సి ఫామ్లో ఉన్నది, ఓకే, ఇట్లా అంటే ఇది వై, ఇది ఎక్స్, ఇది ఎం అన్నట్టు, ఇదేమో సి, వై ఇంటర్సెప్ట్ అన్నట్టు, మైనస్ సి దగ్గర ఉంది. అంటే ఇది ఏంది? స్ట్రైట్ లైన్ ఈక్వేషనే కదా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. పాసింగ్ త్రూ ఆరిజిన్? నో, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ నెగటివ్ వై ఇంటర్సెప్ట్ ఉన్నది. లేకుంటే ఇంకో రకంగా కూడా రాయొచ్చు. వెన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. ఎఫ్ ఈక్వల్ టు 0నే కదా ఇది, ఎఫ్ ఈక్వల్ టు 0 పెట్టండి. ఎఫ్ ఈక్వల్ టు 0 పెడితే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఎంత అవుతుందని అప్పుడు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్ నాట్ అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు 0 పెట్టిన. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ పెట్టండి. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ పెడితే ఏమవుతుంది చూడండి. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ పెడితే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇది కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం మైనస్ హెచ్ఎఫ్ నాట్ ఇది అనుకుందాం. ఓకే, సో ఎఫ్ ఈక్వల్ టు 0, ఫ్రీక్వెన్సీ 0 ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఎంత ఉంది? మైనస్ హెచ్ఎఫ్ నాట్ ఉన్నది. ఓకే, నెక్స్ట్
ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఉన్నప్పుడు ఇది ఎఫ్ నాట్ అనుకుందాం, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ నాట్ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమైంది? కైనెటిక్ ఎనర్జీ వై యాక్సెస్లో ఉంది. వై యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇది ఏంటిది? ఇంకా స్ట్రైట్ లైన్ ఈక్వేషనే కదా, రైట్. ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్, ఇట్లా పోతుంది అన్నట్టు. చూడండి అంతే ఉందా లేదా? వై ఈక్వల్ టు ఎంఎక్స్ మైనస్ సి అంటే మైనస్ సి అంటే నెగిటివ్ వై ఇంటర్సెప్ట్. ఆ నెగిటివ్ వై ఇంటర్సెప్ట్ ఎంత? మైనస్ హెచ్ఎఫ్ నాట్. ఓకే, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఇఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఇంక్రీజ్ అవుతుంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవును కదా? ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఇన్సిడెంట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే వర్క్ ఫంక్షన్ బోను మిగతా అంతా కూడా ఏ ఫామ్లో ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లేకుంటే ఇన్సిడెంట్ ఎనర్జీ, వర్క్ ఫంక్షన్, కైనెటిక్ ఎనర్జీ. ఓకే, వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్, సోడియం మెటలే తీసుకుందాం. సపోజ్ దీని వర్క్ ఫంక్షన్ ఎంత? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ నేచర్ ఆఫ్ ది సర్ఫేస్. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద జామెట్రికల్ ప్రాపర్టీస్, సైజ్, లెంత్, దాని మీద డిపెండ్ కాదు. ఒక మెటీరియల్కి ఫిక్స్డ్ వర్క్ ఫంక్షన్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ ఇన్సిడెంట్ ద లైట్ విత్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని, 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని, 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని, 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని ఇట్లా ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఫస్ట్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్న లైట్ ఫోటాన్స్ దీని మీద ఇన్సిడెంట్ అయినాయి అనుకుందాం. వర్క్ ఫంక్షన్ ఎంత ఇక్కడ? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అప్పుడంటే ఎలక్ట్రాన్స్ ఏమైతే అప్పుడు జస్ట్ బయటకు వచ్చి అట్లా ఆగుతాయి, ఎటు పోవాలా అని బిక్కు బిక్కు అనుకుంటూ చూస్తాయి అన్నట్టు బయటకు వచ్చి. అంటే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? నాటికి 0, నో కైనెటిక్ ఎనర్జీ, రైట్. నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇన్సిడెంట్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసినాం. ఇంక్రీజ్ చేస్తే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఏమో బయటికి రావడానికి యూజ్ చేసుకుంటుంది. మరి మిగతా 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది కదా, అది ఎటు పోతుంది? ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇన్సిడెంట్ ఎనర్జీ ఇస్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కెన్ బి యూటిలైజ్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వర్క్ ఫంక్షన్ అయితే మిగతా ఎటు పోతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్సిడెంట్ ఎనర్జీ, ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఎనర్జీ పెరుగుతూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. అక్కడి నుంచి కూడా చెప్పొచ్చు డైరెక్ట్గా. ఓకే, దిస్ ద వన్ థింగ్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఏమవుతుందో. ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఆన్ ఫోటో కరెంట్. ఎఫెక్ట్ ఆఫ్ intensity of light on photo current. ఇంటెన్సిటీ ఫోటో కరెంట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకే, రైట్. ఇంటెన్సిటీ అంటే ఏంది? మరి ఫస్ట్ మనకి ఇంటెన్సిటీ అంటే ఏందో తెలవాలి. ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ ఏరియా per unit time. Number of photons per unit area per unit time. If the ఎనర్జీ గురించి మాట్లాడతలేము ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఇప్పుడు సపోజ్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో వీఆర్ టేకింగ్ సోడియం మెటల్ తీసుకున్నాం. ఇక్కడ సోడియం మెటల్ తీసుకున్నాం. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో 1 photon కెన్ ఇంటరాక్ట్ విత్ 1 ఎలక్ట్రాన్ ఓన్లీ. ఒకటే ఎలక్ట్రాన్తో ఇంటరాక్ట్ అవుతుంది ఒక ఫోటాన్, రైట్. ఐఎమ్ టేకింగ్ సోడియం మెటల్. దీని వర్క్ ఫంక్షన్ ఎంత అనుకున్నాము? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే మినిమం ఎనర్జీ నీడెడ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ ఇస్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నౌ ఐ ఆమ్ ఇన్సిడెంటింగ్ లైట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ విత్ 1 or 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్న లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నా. ఈజ్ దేర్ ఎనీ ఎజెక్షన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్? నో. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ బికాజ్ మినిమం ఎనర్జీ నీడెడ్ ఈజ్ హౌ మచ్? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. నేనేం చేస్తున్నా? ఫస్ట్ ఇంటెన్సిటీ సమ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ని పంపిస్తున్నా. సెకండ్కి ఒక 10 ఫోటాన్స్ని పంపిస్తున్నా. ఒక్కొక్క ఫోటాన్ ఎనర్జీ ఎంత? 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నా.
ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా 100 ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ పర్ సెకండ్. ఓకే, 100 ఎలక్ట్రాన్ వోల్ట్స్ 100 ఫోటాన్స్ పర్ సెకండ్ని పంపిస్తున్నా విత్ సేమ్ ఎనర్జీ. ఒక్కొక్క దానికి ఫోటాన్కి ఎంత ఎనర్జీ ఉంది? 2 ఎలక్ట్రాన్ వోల్టే ఉంది ఒక్కొక్క ఫోటాన్కి. నేను ఎన్ని పంపిస్తున్నా? 100 ఫోటాన్స్ పర్ సెకండ్ పంపిస్తాను. నువ్వు 100 పంపి 1000 పంపి వానికి కావాల్సింది ఎంత? మినిమం ఎనర్జీ ఫర్ ఈచ్ ఫోటాన్ ఎంత ఉండాలి? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండాలి. ఆ 100 ఫోటాన్లకు కూడా ఎనర్జీ ఎంత ఉంది? 2 ఎలక్ట్రాన్ వోల్ట్సే ఉన్నది. కాబట్టి దట్ 100 ఫోటాన్స్ పర్ సెకండ్ ఆల్సో విల్ నాట్ ఎజెక్ట్ అవుట్ ఎనీ సింగిల్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్. ఎందుకు? 1 ఫోటాన్ కెన్ ఇంటరాక్ట్ విత్ 1 ఎలక్ట్రాన్ ఓన్లీ అని చెప్పుకున్నాం. 100 మంది కలిసి దాని మీద ఫోర్స్ని అప్లై చేయవు. ఓకే, 1 ఫోటానే ఎన్నైనా పంపి 1 ఫోటానే. ఓకే, ఇఫ్ యూ సెండ్ 1000 ఫోటాన్స్ పర్ సెకండ్ విత్ సేమ్ ఎనర్జీ, ఒక్కొక్క ఫోటాన్ ఎనర్జీ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఈవెన్ దట్ కేస్ ఆల్సో there will be no ejection of electrons from metal surface. ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే ఈ ఇన్సిడెంట్ ఎనర్జీ 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ చేసిన 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు? ఇఫ్ ఐ సెండ్ 10 ఫోటాన్స్ పర్ సెకండ్, ఒక్కొక్క ఫోటాన్ ఎనర్జీ ఎంత? 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో 1 ఫోటాన్ కెన్ ఎజెక్ట్ అవుట్ 1 ఎలక్ట్రాన్. 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఏమో వర్క్ ఫంక్షన్ లాగా వాడుకుంది. ఇంకా మిగతా ఎంత ఎనర్జీ ఉంటుంది? దాని కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ఈ ఎలక్ట్రానిక్ కైనటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది. అంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ కైనటిక్ ఎనర్జీతో ముందుకు పోతుంది. ఇఫ్ ఐ సప్లై 100 ఫోటాన్స్ పర్ సెకండ్, ఫోటాన్ నెంబర్ని ఇంక్రీజ్ చేస్తున్నా, 100 ఫోటాన్స్ని పంపించిన అంటే ఏమవుతుంది? 100 ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఎంత కైనటిక్ ఎనర్జీతో ముందుకు పోతుంది? 1 ఎలక్ట్రాన్ వోల్ట్ కైనటిక్ ఎనర్జీతో ముందుకు పోతుంది. ఇఫ్ ఐ సెండ్ 1000 ఫోటాన్స్ పర్ సెకండ్, 1000 ఫోటాన్స్ పర్ సెకండ్, ఈచ్ ఫోటాన్ ఈజ్ హ్యావింగ్ 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్న ఫోటాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1000 అయినాయి. అంటే ప్రీవియస్తోని 100 ఉండే, ఇప్పుడు 1000 పంపించిన. 1000 పంపిస్తే ఏమవుతుంది? 1000 ఫోటాన్స్ కెన్ గో అండ్ హిట్ ద metal surface and 1000 electrons will be ejected out from the metal surface and each electron will be moving with a kinetic energy of 1 electron volt. ఓకే, సో అంటే ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ ఆల్సో కీప్ ఆన్ ఇంక్రీజింగ్. అవును కదా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టింగ్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఓకే, దీస్ ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ పాజిటివ్ ప్లేట్స్ మూవ్ అవుతుంటాయి. అంటే ఛార్జ్ పర్ యూనిట్ టైం. ఓకే, ఛార్జ్ ఇన్ మోషన్ విల్ గివ్ అస్ కరెంట్. అంటే కరెంట్ ఇంక్రీజెస్, ఇజంట్ ఇట్ రైట్? బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ టు ద పాజిటివ్ ఎలక్ట్రోడ్, సో కరెంట్ ఆల్సో విల్ be becoming more and more. That means if effect of intensity of light and photocurrent, intensity ఎక్కువ అవుతున్న కొద్దీ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఫోటో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ provided the important point is provided if the energy of incident photons is greater than work function కంటే ఎక్కువ ఎనర్జీ ఉండి నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని మేము పంపించే ఎనర్జీనే వర్క్ ఫంక్షన్ కంటే తక్కువ ఉన్నది, బట్ మేము థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఫోటాన్స్ని పంపిస్తాం, మీరు కరెంటు ప్రొడ్యూస్ చేయాలంటే కరెంటు ప్రొడ్యూస్ కాదు. బికాజ్ ఈచ్ టైమ్ 1 ఫోటాన్ కెన్ గో అండ్ కొలైడ్ విత్ గో అండ్ interact with 1 electron only. Okay, is this clear? Right. సో ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంటే ఏం ఇంక్రీజ్ అవుతుంది నాన్న అంటే నేను ఏం చేసిన, ఎనర్జీ ఈజ్ ఫిక్స్డ్ పెట్టినా, అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ పెట్టి అండ్ వర్క్ ఫంక్షన్ కూడా ఫిక్స్డ్ పెట్టి నేను ఏం చేసిన, ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేసిన. ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఐఎమ్ డ్రాయింగ్ ఏ కర్వ్ బిట్వీన్ a graph between photocurrent versus intensity of incident light. Okay, intensity of incident light. As intensity increases, photocurrent also increases. Okay, so ikkada rastunna. So photocurrent
photocurrent is directly proportional to intensity of incident light, provided if incident frequency is greater than threshold frequency, minimum frequency needed to eject out from the metal surface. Minimum frequency, threshold frequency అనుకున్నాం. మినిమం ఫ్రీక్వెన్సీ అంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఇంటూ ఫ్లక్స్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఫంక్షన్. అంటే మినిమం ఎనర్జీ ఎంత ఉండాలి? మినిమం ఎనర్జీ ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ షుడ్ బి గ్రేటర్ దాన్ వర్క్ ఫంక్షన్. అప్పుడు ఆ ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటే ఫోటో కరెంట్ కూడా పెరుగుతుంటుంది. ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ ఇన్సిడెంట్ అవుతుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎక్కువ బయటకు వస్తుంటాయి. కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి రీచింగ్ ఆన్ టు ద పాజిటివ్ electrode, so current also will be in the circuit more. Okay, so photocurrent is directly proportional to intensity provided if the incident frequency is greater than threshold frequency. Okay, next one, effect of potential on photoelectric current. Right, ఇది చూద్దాం. Now, effect of potential on photocurrent. ఫోటోకరెంట్కు పొటెన్షియల్కి మధ్యలో గ్రాఫ్ గీద్దాం. ఓకే, ఇది ఫోటో కరెంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ డిపెండెంట్ క్వాంటిటీని వై యాక్సెస్లో తీసుకుందాం. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? పొటెన్షియల్ వేరీ చేస్తుంటే ఫోటో కరెంట్ ఎట్లా వస్తుందో చూద్దాం ఇక్కడ. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఈ పొటెన్షియల్ ఎంత ఉన్నా కానీ ఇఫ్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ వర్క్ ఫంక్షన్, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు సమ్ ఎలక్ట్రాన్స్ విల్ ఎజెక్ట్ అవుట్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ అండ్ ఎజెక్ట్ అయిన ఏమవుతుంది? దే విల్ బి హ్యావింగ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. దే విల్ రీచ్ ఆన్ టు ద పాజిటివ్ ప్లేట్. ఇది పాజిటివ్ ప్లేట్ ఎందుకన్నా? బికాజ్ యానోడ్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఇఫ్ దిస్ పాజిటివ్నెస్ ఇంక్రీజెస్ మోర్ అండ్ మోర్, ఈ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా అంటే విత్ రెస్పెక్ట్ టు క్యాథోడ్, యానోడ్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ పాజిటివ్. అంటే +1 వోల్ట్, +2 వోల్ట్, +3 వోల్ట్, +4 వోల్ట్ అట్లా ఇంక్రీజ్ చేస్తున్నా. ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఏమవుతాయి? మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ రీచ్ ఆన్ టు ద యానోడ్ ప్లేట్. మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అన్ని స్లోగా రీచ్ అయ్యి ఫాస్ట్గా వచ్చి రీచ్ అవుతూ ఉంటాయి. అంటే ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ అంటే యాజ్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ ఫోటో కరెంట్ ఆల్సో ఇంక్రీజ్ అవుతూ ఏమవుతుంది? ఇట్ విల్ రీచ్ సర్టైన్ మ్యాక్సిమం కరెంట్. ఈ మ్యాక్సిమం కరెంట్ని వీ కాల్ ఇట్ యాజ్ సాచురేటెడ్ కరెంట్ అని అంటాం దీన్ని. ఎందుకు మ్యాక్సిమం కరెంట్ అవుతుంది? బికాస్ వన్స్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ రీచ్ ఆన్ టు ద పాజిటివ్ ప్లేట్, ద కరెంట్ విల్ బికమ్ మ్యాక్సిమం. ఓకే, కరెంట్ మ్యాక్సిమం అవుతుంది. ఆ మ్యాక్సిమం కరెంట్ని ఏమన్నా అంటే నేను సాచురేటెడ్ కరెంట్ అన్నాం ఆర్ మ్యాక్సిమం కరెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఐ డిక్రీజ్ ద పొటెన్షియల్ డిక్రీజ్ చేస్తున్నా కొద్దీ కరెంట్ కూడా ఏమవుతుంది? డిక్రీజెస్ అండ్ కరెంట్ విల్ నాట్ బికమ్ జీరో. కరెంట్ జీరో కాదు. ఈవెన్ పొటెన్షియల్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. పొటెన్షియల్ అప్లైడ్ జీరో అయినా కానీ కరెంట్ జీరో కాదు. ఎందుకు జీరో కాదు? బికాస్ మనం ఇక్కడ ఏం చేసినాం? ఇక్కడ చూడండి. సో ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. అంటే ద ఎలక్ట్రాన్స్ విల్ బి హ్యావింగ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. వాటికి ఉన్న కైనెటిక్ ఎనర్జీతోని దే విల్ రీచ్ ఆన్ టు ద పాజిటివ్ ప్లేట్ సో దట్ కరెంట్ విల్ బి దేర్ ఇన్ ద సర్క్యూట్ ఈవెన్ ఫర్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, వాటికి ఉన్న కైనెటిక్ ఎనర్జీతో ఇట్లా వస్తున్నాయి. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ వోల్టేజ్ని నెగటివ్ చేస్తున్నా. ఇఫ్ వోల్టేజ్ అప్లైడ్ ఈజ్ నెగటివ్, 0 నుంచి -1 అయింది. -1 వోల్ట్ని అప్లై చేస్తున్నా. -1 వోల్ట్ని అప్లై చేసినట్టు ఏముంది? ఇక్కడ నెగటివ్ ఉంది, ఎలక్ట్రాన్స్ కూడా నెగటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఈ నెగటివ్ యానోడ్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని రిపెల్ చేస్తుంది, రాకుండా రిపెల్ చేస్తున్నాం. అంటే అక్కడి నుంచి వాడు కొంత స్పీడ్తో పరిగెత్తుకుంటూ వస్తుంది. వీడేం చేస్తుండే? దాన్ని రిపెల్ చేస్తుంది.
అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, డిక్రీజెస్ డిక్రీజెస్ డిక్రీజెస్, ఇజంట్ ఇట్ రైట్, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకా వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసిన అనుకోండి, నెగటివ్ వోల్టేజ్ పెంచుతా ఉన్నా, మోర్ రిపల్షన్ వస్తుంది. ఇంకొంత నెగటివ్ వోల్టేజ్ని అప్లై చేసిన, ఇంకా మోర్ రిపల్షన్ వస్తుంది. మోర్ రిపల్షన్ వచ్చిందంటే ఏమవుతుంది, ఎట్ సమ్ పాయింట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కైనెటిక్ ఎనర్జీ 0 అయింది అనుకోండి, నో ఎలక్ట్రాన్ ఈజ్ రీచింగ్ ఆన్ టు ద పాజిటివ్ ప్లేట్. పాజిటివ్ ప్లేట్ మీకు రీచ్ కాకుంటే ఏమవుతుంది, దేర్ విల్ బి నో కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది, అక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది, సో నెగటివ్ పొటెన్షియల్ దగ్గర ఏమవుతుంది, సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. వై యాక్సిస్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద 0. ఫోటో కరెంట్ ఈక్వల్ టు 0 ఎట్ సమ్ నెగటివ్ పొటెన్షియల్. ద మినిమమ్ నెగటివ్ పొటెన్షియల్ ఇన్ ఆర్డర్ టు become the kinetic energy of electrons equal to 0, or minimum potential required for photocurrent to be 0 is called stopping potential. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ని స్టాప్ చేస్తుంది కదా, కైనెటిక్ ఎనర్జీ 0 అయిందంటే ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, స్టాప్ అవుతుంది. అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉండే, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏమైంది, 0 అయింది. ఓకే, సో ఇక్కడ వర్క్ ఫంక్షన్, వీ నో దట్ ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థీరం నుంచి ఏం తెలుసు మనకి, వర్క్ ఎనర్జీ థీరం సేస్ వర్క్ డన్ ఆన్ ద పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సో వర్క్ డన్ అంటే ఏంది, వర్క్ డన్ ఎక్కడి నుంచి వస్తుంది, బికాస్ ఆఫ్ నెగటివ్ పొటెన్షియల్ ఆర్ బికాస్ ఆఫ్ పొటెన్షియల్. సో క్యూ ఇంటూ వి, వర్క్ డన్ని క్యూ ఇంటూ వి అని రాసుకోవచ్చు, ఇంటూ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ హౌ మచ్, 0 మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ హౌ మచ్, కే మ్యాక్సిమం. సో ఇక్కడ నుంచి నేను ఏం రాస్తున్నా అంటే, QV ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే మ్యాక్సిమం అని రాసిన. సో ఈవి క్యూ బదులు ఏం రాయొచ్చు, మైనస్ ఈ ఇంటూ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు, వి నాట్ దగ్గరనే కదా కైనెటిక్ ఎనర్జీ 0 అయింది, ఇజంట్ ఇట్ రైట్. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 అయింది నెగటివ్ పొటెన్షియల్ దగ్గర. నెగటివ్ పొటెన్షియల్ అప్లై చేస్తున్న కొద్దీ రిజెక్ట్ చేస్తుంది, వాటిని అపోజ్ చేస్తుంది, రిపెల్ చేస్తుంది. ఏదో ఒక నెగటివ్ పొటెన్షియల్ దగ్గర కంప్లీట్గా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది, రైట్. సో మైనస్ ఆ పొటెన్షియల్ని మనం ఏమంటాం, స్టాపింగ్ పొటెన్షియల్ ఆర్ కట్ ఆఫ్ పొటెన్షియల్ అంటాం. సో మైనస్ ఈవి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే మ్యాక్సిమం. ఓకే, సో దిస్ మైనస్ క్యాన్సల్. సో ఈ ఇంటూ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు కే మ్యాక్సిమం. ఓకే, వేర్ వి నాట్ ఈజ్ కాల్డ్ స్టాపింగ్ పొటెన్షియల్. వి నాట్ని ఏమంటాం, స్టాపింగ్ పొటెన్షియల్. దీన్నే స్టాపింగ్ పొటెన్షియల్ అని అంటాం అన్నట్టు. ఓకే, స్టాపింగ్ పొటెన్షియల్ మనం ఇక్కడ ఏం చేసినాం, ఫోటో కరెంట్, ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఆన్ ఫోటో కరెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇన్సిడెంట్ ఎనర్జీ ఆర్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాన్స్టెంట్, ఫిక్స్డ్ పెట్టిన, అండ్ వర్క్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ పెట్టిన, అంటే మెటీరియల్ని నేనేం మారుస్తలేను, వర్క్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్. ఇన్సిడెంట్ ఎనర్జీ ఫిక్స్ అయ్యి వర్క్ ఫంక్షన్ ఫిక్స్ అయింది అనుకోండి, మనకు ఎప్పుడు ఏం తెలుస్తుంది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. అంటే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం కూడా ఏమవుతుంది, ఫిక్స్డే కదా, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం కూడా ఫిక్స్డే. అంటే దో యూ చేంజ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, ఇంటెన్సిటీని మారుస్తున్నాం. ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ సెకండ్. ఇంటెన్సిటీ మారుతుంటే ఫోటో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ నెగటివ్ పొటెన్షియల్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. అంటే ఇట్లా రాస్తుంది. ఇది ఇంకో ఇంటెన్సిటీకి ఫోటో కరెంట్ ఎక్కువ ఉన్నది, అంటే ఇది I2 ఇంటెన్సిటీ అనుకోండి, దీన్ని I1 ఇంటెన్సిటీ అనుకోండి. I2 ఈజ్ గ్రేటర్ దెన్ I1. ఇంటెన్సిటీ ఎక్కువ అయితే ఏం చెప్పినా నేను, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. వాటి ఎనర్జీ మాత్రం ఎఫెక్ట్ కాదు. ఎనర్జీ ఎఫెక్ట్ కాలేదంటే ఏమవుతుంది, అన్ని ఫోటాన్స్, అన్ని ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి, కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉంటే దాన్ని కైనెటిక్ ఎనర్జీని అపోజ్ చేయడానికి ఎంత మనకు పొటెన్షియల్ అవసరం,
ఈవీ నాట్ ఎనర్జీ అవసరం. అంటే పొటెన్షియల్ రిక్వైర్డ్ ఈజ్ హౌ మచ్, వి నాట్ పొటెన్షియల్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో అంటే స్టాపింగ్ పొటెన్షియల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. స్టాపింగ్ పొటెన్షియల్ ఇంటెన్సిటీ ఎంత ఉన్నా కానీ స్టాపింగ్ పొటెన్షియల్ సేమే, బికాస్ కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. స్టాపింగ్ పొటెన్షియల్ దేని మీద డిపెండ్ అవుతుంది మరి? డిపెండ్స్ ఆన్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్సిడెంట్ ఎనర్జీ మీదనే డిపెండ్ అవుతుంది, నాట్ ఆన్ ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు. ఓకే, అసలు స్టాపింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి సార్ అంటే డెఫినేషన్ రాసుకోండి. స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ మినిమం పొటెన్షియల్. ఏ పొటెన్షియల్ మరి? మినిమం నెగటివ్ పొటెన్షియల్. ఇది మినిమం నెగటివ్ పొటెన్షియల్ required minimum negative potential required for which photocurrent equal to 0, for which photocurrent is equal to 0. మరొకసారి చూడండి. స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ మినిమం నెగటివ్ పొటెన్షియల్ గివెన్ టు యానోడ్ ఫర్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఏం కావాలి? 0 కావాలి. కైనెటిక్ ఎనర్జీ 0 అయిందంటే ఏమవుతుంది? ఫోటో కరెంట్ ఏమవుతుంది? నెగటివ్ పొటెన్షియల్ దగ్గర 0 అవుతుంది. దట్ మినిమం నెగటివ్ పొటెన్షియల్ రిక్వైర్డ్ ఫర్ విచ్ ఫోటో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ కట్ ఆఫ్ పొటెన్షియల్ ఆర్ స్టాపింగ్ పొటెన్షియల్. కట్ ఆఫ్ పొటెన్షియల్ ఆర్ stopping potential. Okay, maloksaరి stopping potential depends only on incident frequency or incident energy, does not depend on intensity increase అవుతుంటే ఫోటో కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ కాదు. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పినాం? E ఇంటూ స్టాపింగ్ పొటెన్షియల్ అని చెప్పుకున్నాం. సో స్టాపింగ్ పొటెన్షియల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ what? Frequency, incident frequency and incident energy. Okay, so this is all effect of stopping potential on photocurrent, right? Now effect of frequency of incident radiation on stopping potential. Okay, now effect of frequency effect of frequency of incident radiation on stopping potential. మనకేం తెలుసు? ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని తెలుసు. ఇన్సిడెంట్ ఎనర్జీ అంటే ఏంది? H ఇంటూ ఎఫ్. వర్క్ ఫంక్షన్ ఏమని రాసుకోవచ్చు? HF0 ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని రాసుకున్నాం, రైట్? మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇంటూ నెగటివ్ పొటెన్షియల్, స్టాపింగ్ పొటెన్షియల్ V0. సో HF ఈజ్ ఈక్వల్ టు HF0 ప్లస్ K మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు EV0 అని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే EV0 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు పంపించండి బేట, HF మైనస్ HF0. ఓకే, సో నా ఈ ఈని ఇటు పంపించండి, V0 ఈజ్ ఈక్వల్ టు స్టాపింగ్ పొటెన్షియల్ ఈక్వల్ ఈ ఇటు వస్తే H/E ఇంటూ ఎఫ్ మైనస్ HF0/E, ఈని ఇటు పంపించిన. ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఆన్ స్టాపింగ్ పొటెన్షియల్. Effect of frequency of incident radiation. If frequency of incident radiation is more, stopping potential also will be more.
స్టాపింగ్ పొటెన్షియల్ కూడా ఎక్కువ ఉంటుంది, అంతే కదా. రైట్, అంటే సారీ ఇక్కడ చూద్దాం, ఇది ఒక ఫ్రీక్వెన్సీకి స్టాపింగ్ పొటెన్షియల్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇది -V01, దీని ఫ్రీక్వెన్సీ ఎంత అనుకుందాం, F1 అనుకుందాం. ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, ఓకే, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే నెగటివ్ పొటెన్షియల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇది V02, దీని ఫ్రీక్వెన్సీ ఎంత, F2 అనుకున్నాం. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్, స్టాపింగ్ పొటెన్షియల్ ఆల్సో ఇంక్రీజెస్ లైక్ దిస్, రైట్. సో నవ్ ఐఎమ్ డ్రాయింగ్ గ్రాఫ్ ఆఫ్ పొటెన్షియల్, స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ, స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ డ్రా చేసిన. ఇది ఎట్లుంది, స్టాపింగ్ పొటెన్షియల్ ఎక్కడ ఉంది నాన్న, y యాక్సెస్లో ఉంది, y ఈజ్ ఈక్వల్ టు h/eని ఏమని అనుకోవచ్చు మనం, m. ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది, x యాక్సెస్లో ఉంది కాబట్టి mx - c ఫామ్లో ఉన్నది. mx - c అంటే నెగటివ్ y ఇంటర్సెప్ట్ ఉన్నది, అంటే ఇదే కదా గ్రాఫ్, ఇజంట్ ఇట్ రైట్. ఎట్ f = f0 అయింది అనుకోండి, ఇంకో ఇక్కడ f0 hf0/e hf0/e అంటే ఇది 0 అవుతుంది, స్టాపింగ్ పొటెన్షియల్ ఈక్వల్ టు 0 ఎట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ దగ్గర. ఎందుకు ఎట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అయింది, ఇన్సిడెంట్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ అయింది అనుకోండి, జస్ట్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసి అక్కడనే ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. ఓకే, సో బయటకు వచ్చి అట్నే ఉంటాయి కాబట్టి స్టాపింగ్ పొటెన్షియల్ 0 అయిపోయింది ఇక్కడ. రైట్, ఇప్పుడు ఏమడుగుతుండే క్వశ్చన్స్, వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ పొటెన్షియల్, స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ, దీని స్లోప్ ఎంత అంటాడు. స్లోప్ m అంటే ఏం రాసుకున్నాం ఇక్కడ, h/e కాదు. రైట్, ద స్లోప్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ h/e. ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే, వాట్ ఈస్ ద ఇఫ్ యాంగిల్ మేడ్ విత్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు θ, వాట్ ఈస్ ద tan θ వాల్యూ అని అడుగుతాడు. ఈడు చూడండి ఎంత ఫన్. నేను tan θ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఎంత అప్పుడు, h/e. సో tan θ వాల్యూ ఎంత అంటాడు, h/e అని రాయొచ్చు. లేకుంటే θ ఎంత అంటాడు, tan ఇన్వర్స్ ఆఫ్ h/e, అట్లా కూడా అడుగుతాడు క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ సార్ మరి ఇక్కడ దీనికి స్లోప్ రాశారు, ఇంతకుముందు కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ రాసినప్పుడు దాని స్లోప్ గురించి మీరు ఏం మాట్లాడలేదు, ఇది అన్యాయం కదా అనొచ్చు. సో దానికి కూడా మళ్ళీ ఒకసారి రాద్దాం. ఓకే, సో మనకేం తెలుసు, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు hf - hf0, ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని y యాక్సెస్లో తీసుకున్నాము, ఫ్రీక్వెన్సీని x యాక్సెస్లో తీసుకున్నాము. సో y ఈజ్ ఈక్వల్ టు mx - c ఫామ్లో ఉన్నది. ఇది అంటే ఇట్లా వస్తుంది, లీనియర్ ఈక్వేషనే కదా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. రైట్, ఈ నెగిటివ్ y ఇంటర్సెప్ట్ ఉన్నది కదా, ఈ నెగిటివ్ y ఇంటర్సెప్ట్ ఎంత, -hf0, ఇది -hf0, ఇది ఫ్రీక్వెన్సీ. ఏ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. రైట్, మరి ఇది k మ్యాక్సిమం y యాక్సెస్లో ఉన్నది, ఫ్రీక్వెన్సీ ఏమో x యాక్సెస్లో ఉన్నది. మరి స్లోప్ m = ఏమని రాసినాం, h. సో స్లోప్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ h వస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తాం ఇప్పుడు, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ tan θ అని రాస్తాం. సో tan θ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ h. స్లోపు tan θనే కదా, స్లోప్ tan θ ఈజ్ ఈక్వల్ టు h అని రాసేస్తాం అన్నట్టు. ఓకే, మరి ఇంకొకటి, డస్ కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. వెరీ గుడ్ క్వశ్చన్. ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుందా లేదా చెప్పండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. దట్ ఈస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇన్సిడెంట్ ఎనర్జీ, డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. వాటి ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉండి, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ ఉంటే, ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటే, ఇంతకుముందు చెప్పినా కదా 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వర్క్ ఫంక్షన్ ఉన్నది, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇన్సిడెంట్ ఎనర్జీని పంపిస్తున్నాం
అంటే ఎనర్జీ తక్కువ ఉంది వర్క్ ఫంక్షన్ కంటే. నువ్వు 10 ఎలక్ట్రాన్స్ పంపించినా, 1000 ఎలక్ట్రాన్స్ పంపించినా, 1 మిలియన్ ఎలక్ట్రాన్స్ పంపించినా కానీ దోస్ ఎలక్ట్రాన్స్ విల్ నాట్ ఎజెక్ట్ అవుట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్, ఎందుకంటే వాటి ఎనర్జీ సరిపోదు. ఇంకొకటి ఏం చెప్పిన, 1 ఎలక్ట్రాన్ కెన్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ 1 ఫోటాన్ కెన్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ 1 ఎలక్ట్రాన్ ఓన్లీ. 1 to 1 ఇంటరాక్షన్ ఇది, 1 to many కాదు, many to 1 కాదు. ఓకే రైట్. సో అందుకే ఏమవుతుంది, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఫ్రీక్వెన్సీ, నాట్ ఆన్ ఇంటెన్సిటీ. ఒకవేళ 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్తోని ఒక 1000 ఎలక్ట్రాన్స్ పంపించినాం అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ 10, అప్పుడు ఏమవుతుంది, 1000 ఫోటాన్స్ని పంపించినాం అనుకోండి, 1000 ఫోటాన్స్ని 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్తో పంపించినాం. పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, దీని మెటల్ది వర్క్ ఫంక్షన్ ఎంత, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఇక్కడ ఎంత 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. 1000 ఎలక్ట్రాన్ పంపించినాం ఇన్స్టెడ్ ఆఫ్ 100. 1000 పంపిస్తే ఏమవుతుంది, 1000 ఎలక్ట్రాన్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. 1000 ఎలక్ట్రాన్స్ కూడా కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఒక్కొక్క దానికి 1 ఎలక్ట్రాన్ వోల్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ 1 lakh పంపించినావు, 1 lakh పంపిస్తే ఏమవుతుంది, 1 lakh ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. బట్ ఈచ్ ఎలక్ట్రాన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, మళ్ళా 1 ఎలక్ట్రాన్ వోల్టే. అంటే కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు. అంటే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాన్స్టెంట్. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ, ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఫోటో కరెంట్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ, అదొక్కటే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వచ్చి దాని మీద స్ట్రైక్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్, ప్రొవైడెడ్ ఇఫ్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఈస్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి, మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ మోషన్, సో మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్ విల్ బి జనరేటెడ్ ఇన్ ద సర్క్యూట్. దట్స్ వై ఫోటో కరెంట్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ, అదొక్కటే డిపెండ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ, బికాజ్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఈవీ నాట్, అంటే అందులో స్టాపింగ్ పొటెన్షియల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. మరి స్టాపింగ్ పొటెన్షియల్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ మీదనే డిపెండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ photoelectric effect and effect of intensity, effect of incident frequency on stopping potential, and effect of intensity on photocurrent అన్నీ కూడా చదువుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఎట్లా చేంజ్ అవుతాయో చదువుకున్నాం, రైట్. సో మీకు ఒకటి డైరెక్ట్ ఫార్ములా చెప్తా, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకేం తెలుసు, ఇఫ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్, ఎఫ్ ఈక్వల్ టు సి బై ల్యాండా అని రాయొచ్చు కదా. సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా అని తెలుసు మనకి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ అని తెలుసు. ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నాన్న, సి బై ల్యాండా అని రాయొచ్చు. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా. ఓకే, సో రైట్, ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంత, 6.625 ఇంటూ 10⁻⁻34. సి వాల్యూ ఎంత, 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇవన్నీ మీటర్ పర్ సెకండ్లో ఉన్నాయి, బై ల్యాండా ఉన్నది. ఓకే, మీటర్ పర్ సెకండ్ నుంచి దేంట్లోకి అంటే జౌల్స్లో ఆన్సర్ వస్తుంది. ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్ అయితే జౌల్స్ నుంచి ఎలక్ట్రాన్ వోల్ట్కి మార్చినాం అనుకోండి, దేంతో డివైడ్ చేయాలి, 1.16 ఇంటూ 10⁻⁻19తో డివైడ్ చేసి ఇదంతా సాల్వ్ చేస్తే ల్యాండా ఇచ్చిండు వాడు. ల్యాండా ఇచ్చి ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ల్యాండా వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎనర్జీ. కాకపోతే అదంతా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఒక డైరెక్ట్ ఫార్ములా వస్తుంది, చెప్తూ చూడండి. 12,400 ఎలక్ట్రాన్ వోల్ట్ యాంగ్స్ట్రమ్స్ డివైడెడ్ బై ల్యాండా ఇన్ యాంగ్స్ట్రమ్స్. అంటే ఈ యాంగ్స్ట్రమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఆన్సర్ వస్తుంది ఎనర్జీకి. ఎప్పుడు, వెన్ యూ సబ్స్టిట్యూట్ ల్యాండా వాల్యూ ఇన్ యాంగ్స్ట్రమ్స్లో పెట్టినప్పుడు. ఓకే, సో ఇఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈక్వల్ టు 4000 యాంగ్స్ట్రమ్స్ అని ఇచ్చాడు. ఫైండ్ ఎనర్జీ అన్నాం అనుకోండి. ఫైండ్ ఎనర్జీ అంటే ఈక్వల్ టు హెచ్సి బై ల్యాండా పెట్టి, హెచ్ అంటే 6.625 ఇంటూ 10⁻⁻34, సి అంటే 3 ఇంటూ 10⁸ సార్, అండ్ ల్యాండా అంటే 4000, యాంగ్స్ట్రమ్స్ అంటే 10⁻⁻10 సార్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేసరికి వాడిచ్చిన టైం గోవిందా. సో ఏం చేయాలి మరి, ఇవన్నీ వాడొద్దు. ఈ ల్యాండా ఇన్ యాంగ్స్ట్రమ్స్లో ఇచ్చినప్పుడు మళ్ళీ ఇది జౌల్స్లో వస్తుంది, మన కర్మ తలగబడి. ఆ జౌల్స్లో వచ్చిందని మళ్ళీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో చేయాలి, మన చేతిలో క్యాల్కులేటర్ ఉండదు.
తీరా ఎగ్జామ్లో. అప్పుడు యూ షుడ్ నాట్ యూజ్ దిస్ ఈక్వేషన్. ఏది వాడండి మరి? ఇది వాడండి. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత? వేవ్ లెంత్ ఇన్ యాంగ్స్టమ్స్ ఇచ్చాడు అంటే 12,400 ఎలక్ట్రాన్ వోల్ట్స్ యాంగ్స్ట్రమ్స్ డివైడెడ్ బై ఇదేంటిది ల్యాండా ఇన్ యాంగ్స్ట్రమ్స్ ఇచ్చింది. యాంగ్స్ట్రమ్స్ ఎంత? 4,000 యాంగ్స్ట్రమ్స్. యాంగ్స్ట్రమ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎనర్జీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు ఈజీ 12,400 బై 4,000 3.1 వస్తుంది. లేకుంటే మళ్ళీ క్యాలిక్యులేటర్ వద్దు సార్ అన్నారు వాడుతురు అనే డౌట్ వస్తుంది. 124/40 అంటే 12.4/4 అంటే ఎంత? 4 3 జా 12 0.4 1 జా 4 3.1 ఎందులో వస్తుంది ఆన్సర్? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది డైరెక్ట్. సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఓకే, మన క్వశ్చన్ ఇచ్చిండు జేఈ మెయిన్స్ 2024 జనవరిలో. ఏమి ఇచ్చిండంటే ఇఫ్ ఇన్సిడెంట్ వేవ్ ఎనర్జీ ఈజ్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే వాట్ ఈజ్ ఇట్స్ వేవ్ లెంత్ అన్నాడు. అంటే వేవ్ లెంత్ అన్నాడు అంటే ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఏమి ఇచ్చిండంటే క్వశ్చను, ఒకవేళ దీన్ని నానోమీటర్స్లో కూడా రాద్దాం. ఎనర్జీ ఈక్వల్ టు 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్ 10 యాంగ్స్ట్రమ్స్ అంటే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యాంగ్స్ట్రమ్స్. అవును కదా? 1 యాంగ్స్ట్రమ్ అంటే 10 to the power of minus 10 మీటర్స్. 1 నానోమీటర్ అంటే ఎంత? 10 to the power of minus 9 మీటర్స్. ఓకే, సో 10 to the power of minus 9 మీటర్స్. 1 నానోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ యాంగ్స్ట్రమ్స్ అనే డౌట్ మీకు, అంతే కదా? 1 నానోమీటర్ ఈక్వల్ టు హౌ మెనీ యాంగ్స్ట్రమ్స్. ఓకే, 1 నానోమీటర్ అంటే ఎంత? 1 నానోమీటర్ రాసుకోండి. 1 నానోమీటర్ అంటే నానో అంటే 10⁻⁻⁹ మీటర్స్. నాకు ఏం రావాలి ఇందులో? యాంగ్స్ట్రమ్స్లో ఆన్సర్ రావాలి. 1 యాంగ్స్ట్రమ్లో ఆన్సర్ రావాలి. డివైడెడ్ బై 1 యాంగ్స్ట్రమ్ అంటే ఎంత? 10⁻⁻⁻10 మీటర్స్ అని మనకు తెలుసు. ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తారంటే 1 యాంగ్స్ట్రమ్ డివైడెడ్ బై 10⁻⁻10 మీటర్స్. ఇది కొట్టేసినాం అనుకోండి 1 వస్తుంది. 1 × 10⁻⁹ మీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 1 నానోమీటర్. ఓకే, సో ఇప్పుడు చేయండి. మీటర్స్ క్యాన్సిల్ అవుతుంది. 10⁻⁻9 ఇది పైకి వస్తే ఇంటూ 10⁻+10 ఇంకా మిలిగింది ఏంటిది? యాంగ్స్ట్రమ్స్. సో 10⁻⁻9 + 10 ఈజ్ నథింగ్ బట్ 10⁻+1 యాంగ్స్ట్రమ్స్. అంటే 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 యాంగ్స్ట్రమ్స్. 10⁻1 యాంగ్స్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ 10 యాంగ్స్ట్రమ్స్. 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 యాంగ్స్ట్రమ్స్. సో మరి 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 1/10 నానోమీటర్స్. అవును కదా? సో దీన్ని ఎనర్జీ నానోమీటర్స్లో చెప్తే 1240 ఎలక్ట్రాన్ వోల్ట్ నానోమీటర్స్ బై ల్యాండా ఇన్ నానోమీటర్స్. ల్యాండా కూడా నానోమీటర్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. యాంగ్స్ట్రమ్లో ఇస్తేనేమో 12,400 బై ల్యాండా, అది నానోమీటర్స్లో ఇస్తేనేమో 1240 బై ల్యాండా అని వాడాలి. మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ హ్యావింగ్ ద ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయితే ఫైండ్ వేవ్ లెంత్ అన్నాడు. వేవ్ లెంత్ ఇన్ నానోమీటర్స్ అడిగాను అంటే నానోమీటర్స్ ఫార్ములా ఇది వాడాలి. మనకేం తెలుసు? ఎనర్జీ ఈక్వల్ టు 1240 బై ల్యాండా అని తెలుసు. అప్పుడు ల్యాండా ఈక్వల్ టు 1240 బై ఎనర్జీ రివర్స్ చేస్తున్నా. సో ల్యాండా ఈక్వల్ టు సింపుల్ 1240 బై ఎనర్జీ ఎంత ఇచ్చిండు అయ్యా అంటే 3 ఇచ్చిండు. ఓకే, సో 1240 బై 3 చేస్తే ఏమొస్తుంది? 3 4 జా 12 1 10 ఉంటుంది అంటే 3 4 1 3.3 నానోమీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. నానోమీటర్లో అయితే 1240 బై ఈ అని పెట్టాలి. ఓకేనా? రైట్. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. యాంగ్స్ట్రమ్లో వచ్చింది అనుకోండి, యాంగ్స్ట్రమ్లో వస్తే ఎంత వస్తుంది మీకు? 4133 యాంగ్స్ట్రమ్స్ వస్తుంది. బై 10 చేస్తే నానోమీటర్స్ వస్తుంది. 413.3 నానోమీటర్స్ అని వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్.